నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, కౌంటింగ్ నిర్వహణలో సిబ్బంది నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని, జూన్ 2వ తేదీ రెండవ విడత ర్యాండమైజేషన్, 4వ తేదీ ఉదయం చివరి ర్యాండమైజేషన్ జరుగుతుందని జేసీ తెలిపారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొదటి రౌండ్ కౌంటింగ్ సజావుగా నిర్వహిస్తే కౌంటింగ్ పూర్తయ్యే వరకు అంతా సక్రమంగా జరిగిపోతుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక హాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో కేదార్నాథ్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ థర్డ్ ర్యాండమైజేషన్ 4వ తేదీ మార్నింగ్ కౌంటింగ్ జరిగే ముందు ఉంటుంది. ఆ రోజు ఏ టేబుల్ మీరు వెళ్తారో అది తెలుస్తుంది. సో ఇక్కడ మనం కనుక చూస్తే మీ కౌంటింగ్ ముగింపు సమయం కూడా బేసిక్గా ఉందా పోలింగ్ స్టేషన్. సో మనకి పోలింగ్ స్టేషన్స్ ఆ కాన్స్టిట్యున్సీకి ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టే అన్ని రౌండ్లు ఉంటాయి. మనము ఈసారి ప్రతి కౌంటింగ్ కూడా 14 టేబుల్స్ పెట్టుకున్నాం. సో ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఉంటాయి. 14 రౌండ్స్, 14 టేబుల్స్లో కూడా 14 CUs వెళ్తాయి అన్నమాట ఒక రౌండ్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 300 పోలింగ్ స్టేషన్ ఉన్నాయనుకోండి, బై 14 వేస్తే ఎన్ని వస్తాయి అన్ని రౌండ్లు అన్నట్టు అనమాట. ఒక రౌండ్ ఇట్ విల్ టేక్ సమ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఇట్లా ఉంటుంది. ఇది మన కౌంటింగ్ అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈజీ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఉంది కదా, దాంట్లో మీరు జాగ్రత్తగా ఎటువంటి ఇది లేకుండా మీరు ఇది చేశారు అనుకోండి, ఇంకా మిగతా రౌండ్లో పెద్ద పట్టించుకోరు మీ పక్కన పోలింగ్ ఏజెంట్లు ఉన్న వాళ్ళు. ఫస్ట్ రౌండ్ మీరు ఎన్ష్యూర్ చేయాలి. బాబు అడ్రస్ ట్యాబ్ చూడండి, ఆ తర్వాత ఫామ్ 17C చూడండి, టోటల్ పోస్ట్ చూడండి అని ప్రతిదీ. పార్లమెంట్కి సంబంధించి 8 పార్లమెంట్ సెగ్మెంట్ హాల్స్ ఉంటాయి. అందులో 7 ఒంగోలు వెళ్తే 1 బాపట్ల. అంటే మొత్తం టోటల్గా ఏంటంటే 8 అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్, 8 పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. మొత్తం 16. ఇప్పుడు ఆల్రెడీ సార్ ట్రైనింగ్ ఇచ్చినట్టు చెప్తాను. ఈచ్ కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్కి సంబంధించి, ఈవీఎం కౌంటింగ్ అంటే మనం ఏదైతే మెషిన్ ద్వారా ఓటింగ్ జరిగిందో దానికి సంబంధించి ఈచ్ కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్కి సంబంధించి ఈచ్ టేబుల్కి ఒక సూపర్వైజరు, ఒక అసిస్టెంట్ ఉంటారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవీఎం కౌంటింగ్ డ్రాప్ చేయబడ్డారు. రేపు మండే రోజు ట్రైనింగ్ అది సపరేట్. అందుకని ఈరోజు ఈవీఎం కౌంటింగ్ అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి, ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ నామినేషన్, స్క్రూటినీ, విత్ డ్రాయల్, కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫైనల్ చేయడం జరిగిన తర్వాత మొత్తం అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేసుకోవటం, పోలింగ్ స్టేషన్ రెడీ చేసుకోవటం, ఎలక్టర్ రోల్స్ రెడీ చేసుకోవటం అన్నీ చేసుకొని పోలింగ్ సిబ్బందిని ఫామ్ చేసుకొని పోలింగ్ పార్టీస్ని ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా వెళ్ళి ఎలక్షన్ చేయించి ఆ ఈవీఎంలన్నీ తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఇప్పటివరకు జరిగిన తతంగం అదంతా. ఒక్క కౌంటింగ్ అనేది చేసి రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఏదైతే ఎలక్షన్ కమిషన్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు నారాయణం వెంకటాచార్యులు, నారాయణం రాజశేఖరాచార్యులు, దివి వెంకట శేషాచార్యులు, శ్రీనివాస కృష్ణమాచార్యులు కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. తరంగ విద్వాన్ గోరకవి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో వినిపించిన తరంగ గానం భక్తులను సమ్మోహితులను చేసింది. కళ్యాణ క్రతువులో భాగంగా కంకణధారణ, కన్యాదానం, పట్టు వస్త్రాల సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, అక్షతారోపణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. కళ్యాణ ధారణ సమయంలో భక్తుల గోవింద నామస్మరణతో మల్లవరం వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మారుమోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. దేవస్థానం చైర్మన్ నారా నాగిరెడ్డి, ఈవో దామా సుబ్బారావు, కమిటీ సభ్యులు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. అలాంటి ముహూర్త కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. తపర్వహీన ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్రిత ద్వారతోరణ శోభితే వివిధ సౌద విభ్రాజితే రత్నస్తంభ షోడశ సహస్ర విశుద్ధ భాసుర తేజో విశేషణ విస్ఫూజితే మహానీయ సభామండపే మహాసింహాసనారూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య శ్రీ వీర్యమాన చామరస్య రోడ్మేళం కళ్యాణ భగేర్థిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మహాజలౌక మధ్యే పరిభ్రమణానామనేక కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణురేతుభ్యం బ్రహ్మలోక గిరీశర సలంకృతాం సపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తాస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లపును నీవే ధరణీధర తలపును నీవే దయు నీవే హరి పుండరీకాక్ష శ్రీకాక్ష చంతనా నట్ట నడుము నీవే మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే భద్నాని శుభగే లోకజీవ శరదాం శధం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్నాని శుభగే లోకజీవ శరదాం శధం. శుభముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద. గోవింద శ్రేష్ఠో విష్ణు శ్యూరసి విష్ణు మతే మహిత్వమన్వశ్నువంతి ఉభే సర్గిహ్యస్య స్థవిరస్య నామ అతో దేవతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్య.
కళ్యాణం కన్నా కూడా తలంబ్రాలు ఎప్పుడు అని. ఏ రోజండి తలంబ్రాలు అని. అలాంటి మహత్తరమైనటువంటి జగద్విఖ్యాతిగాంచినటువంటి ఈ ఏరియాలో పూర్వకాలం నుంచి కూడా మల్లారం పౌర్ణమి, చదలవాడ పౌర్ణమి, సింగరకొండ పౌర్ణమి, అలా విఖ్యాతిగాంచినటువంటి ఆ మల్లవరం స్వామివారి తలంబ్రాల కార్యక్రమం పూర్తయింది. కొద్దిసేపట్లో మిగతా కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. సన్మానించుకోవడం మన స్వామివారి యొక్క అనురక్తి తరంగాన్ని గుర్తుకువచ్చే మహత్తర. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబుల్రెడ్డి జలాశయంలో ఇటీవల గుండ్లకమ్మ ప్రాజెక్టులోని 1-2 గేట్లు కొట్టుకుపోవడం జరిగింది. తరువాత కొత్త గేట్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలవగా ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ రెండవసారి టెండర్ పిలిచారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రాజెక్టులోని అన్ని గేట్ల మరమ్మతులతో పాటు పూర్తిగా పోయిన కొన్ని గేట్లు బిగించడానికి పనులు చేపట్టారు. 1-2 కొత్త గేట్లు బిగించడంతో పాటు 3-4 గేట్లు తుప్పు పట్టిన అడుగు ప్రాంతాన్ని తీసివేసి కొత్తవి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 1-2 గేట్లు బిగించడంతో పాటు మిగిలిన 13 గేట్లను కూడా మరమ్మతులు వేగంగా చేపట్టారు. పూర్తి స్థాయిలో గేట్లు బిగిస్తే తప్ప గుండ్లకమ్మలో నిండు కుండలా నీళ్లు నిలబడే పరిస్థితి లేదు. 2 గేట్లు లేకపోవడంతో పాటు ఒంగోలుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు మంచినీళ్లు విడుదల చేయడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టులో నీళ్లు లేక పూర్తిగా అడుగంటింది. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్ 8వ లైన్లో నివాసం ఉంటున్న టీడీపీ నాయకుడు చిగురుపాటి శేషగిరి ఇంట్లో కారుని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. మంటలు రావడంతో ఒక్కసారి బయటకు వచ్చిన ఇంటిలోని వారు హుటాహుటిన కారు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే చాలా భాగం వరకు కారు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి సింగరాయకొండ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాలు వెతకగా పెట్రోల్ బాటిల్స్ కనిపించాయని, గుర్తు తెలియని వ్యక్తులు కావాలని చేసి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. గత కొన్ని రోజుల కిందట సోమరాజుపల్లి పంచాయతీ ఆవులవారిపాలెంలో పల్సర్ బైక్ కూడా ఇదే విధంగానే అగ్నికి ఆహుతైంది. బులెటిన్లో స్వల్ప విరామం.
నగరంలోని శ్రీనివాస కాలనీ, గోవిందనగర్, శ్రీనగర్ కాలనీ, శ్రీరామ్ కాలనీ వాసులు గుక్కెడు తాగునీటి కోసం ఒంగోలు, కర్నూలు ప్రధాన రహదారిపై రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. నీళ్లు సరిగా రావడం లేదని అధికారులకు తెలిపినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన ప్రజలు, విసిగి వేసారిన స్థానికులు లాస్యా గ్రాండ్ హోటల్ ఎదుట రోడ్డుపై రాత్రివేళ రాస్తారోకో చేశారు. కర్నూలు రోడ్లో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపై మహిళలు ధర్నా చేస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో మరింత ఆగ్రహించారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పేంత వరకు రోడ్డుపై నుండి కదిలే ప్రసక్తే లేదన్నారు. చివరికి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి నగరపాలక సంస్థ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అటు శానిటేషన్, ఇటు తాగునీటి విభాగంలో అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంతో ఒంగోలు నగరం అస్తవ్యస్తంగా తయారైంది. గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు రోడ్డుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. చివరికి మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీరు విడుదల చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. నెల రోజులైంది. మీరందరూ మున్సిపల్ ఆఫీస్ గేట్కి రండి. ఉదయం అధికారులు చెప్పండి కానీ నీళ్ళు మొత్తం ఈ రాత్రి పుస్తకం ఇచ్చే బాధ్యత. మీరు అధికారులు ఎన్ని రోజుల నుంచి మీరు ఆఫీసులు నీళ్ళు వాళ్ళు పెట్టి కాదు వివరణ వాళ్ళకి నీళ్ళు ఎందుకు రావట్లేదో చెప్పండి. ఈరోజు కరెంటు పోయిందండి బాగా. నీళ్ళు అయితే వస్తాయండి, పుష్కలు చెప్తాం. ఈరోజు ఇబ్బంది లేదు. రేపు సాయంత్రం వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాము. రెండు నెలల నుంచి వాటర్ రావట్లేదు. మేము మున్సిపల్ ఆఫీస్కి చాలాసార్లు వెళ్ళి కంప్లైంట్ చేసాం, అయినా మా సమస్య పరిష్కారం లేదు. అందుకని ఏ ఏరియా మీది? ఏ ఏరియా? సెకండ్ లైన్ కర్నూలు. కాలువలు లేవండి, కాలువలు వాటర్ ప్రాబ్లం. అందరినీ కలిసాము, సమస్య పరిష్కారం. ఇప్పుడంటే చెరువులో నీళ్లు లేవు. 2 నెలల నుంచి చెరువులో నీళ్లు ఉన్నా కానీ మాకు వాటర్ కలిసి ఈరోజు ఈ పని చేసాం. అంటే ఇంకేమీ లేదు.
నీళ్ళు రావట్లేదు 2 గంటలు 4 గంటల సేపు బయట కూర్చొనే ఉంటున్నాము నైట్ వచ్చేది తెలియదు రాంది తెలియదు వచ్చే వరకు మేలుకోనే అది వస్తాయో తెలీదు ఈసారి చూడండి అంటున్నారు కానీ వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతున్నారు కానీ మా సమస్య పరిష్కారం లేదు. వచ్చే కాసేపు 5 నిమిషాలు ఎవరికన్నా వచ్చి వాళ్ళు పట్టుకొని వాళ్ళకి అయిపోయి వాళ్ళు వదిలేస్తే నీళ్ళు ఆపేస్తాడు. నీళ్ళు అసలు రావు. ఎవరైనా ట్యాంకర్లు వచ్చి ఎవరికన్నా ఫోన్ చేసి ట్యాంకర్లు పంపిస్తారా? ఆ ట్యాంకర్లో మేము ఫోన్ చేసుకున్నాము మాకు కావాలి నీళ్ళని వాళ్ళు పట్టుకుంటారు. మరి అప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు వెనకోళ్ళ పరిస్థితి ఏంటి? ఏమైనా వెనక వస్తున్నాయే రావట్లేదు. లేవు నా దగ్గర చేయలేదు చేతగా ఫోన్ లేదు చేయలేదు వీళ్ళు లేవు పోతే లేదే లేదు వచ్చిన వాళ్ళు ఎవరైనా ట్యాంక్ ఒక పేపర్ పడతారు నేను పోయిన కానీ పైపులు అప్పుడు వెళ్ళిపోతున్నారు. మేము ఏం చేయాలి ఏమంటారు మేము వదిలేము మాకు తెలియదు వదిలేమన్నారు. వాళ్ళు ఏమంటారు సరే ఏందన్నా ఇక్కడ రాలేదు మా పైన ఆర్డర్ లేదు మాకు ఒక టైర్ ఇచ్చారు ఆ టైర్ ఆపేస్తారు మీరు పట్టుకుంటే వాడుకుంటే మాది అలాంటి సంబంధం లేదు. ఏదన్నా నీళ్ళంటే ఒక అరగంటలో చూడండి అప్పుడు ఆ అరగంటలో ఫుల్గా వదులుతాడు వదిలినప్పుడు ఆ అరగంటలో వస్తుంది వదలపోతే నీళ్ళు వదలటం మాకు అది ఏం లేదు సమస్య మాకేం సమస్య మాకు ఇదే ఏరియా ఎన్ని రోజుల నుంచి రావట్లేదు మా శ్రీరాంగానే 5 నెల రోజు పెంచండి కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు చిగురుపాటి శేషగిరి ఇంటిపై జరిగిన దాడి రాజకీయ ప్రేరేపిత దాడిగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామంలో చిగురుపాటి శేషగిరికి సంబంధించిన కారును శుక్రవారం అర్ధరాత్రి తగులబెట్టిన ఘటనలో వలస పక్షుల ప్రేరణతో జరిగినట్లు స్వామి ఆరోపించారు. కారు దగ్ధమైన ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ప్రశాంతతకు నిలయమైన కొండపి నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. చిగురుపాటి శేషగిరి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని స్వామి సూచించారు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో జరిగినటువంటి సంఘటన యావత్ కొండపి నియోజక ప్రజలను ఒకసారి దిగ్భ్రాంతికి గురి చేసింది. రాత్రి 12:30 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి చిగురుపాటి గిరి ఇంటి ముందున్న కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఆ ప్రాంతంలో 3 పెట్రోల్ సీసాలు దొరకటం, ఇది రాజకీయంగా ప్రేరేపితమైనది మేము నమ్ముతా ఉన్నాం. గిరి మూలగుంటపాడులో తన సొంత స్థలంలో ఎన్నికల కోసం పార్టీ కార్యాలయాన్ని అందించారు. ఆ రోజు కూడా ఎండిఓని పంపించి ఆఫీస్ ఇక్కడ తీసేమో ఒత్తిడి తీసుకొచ్చారు. నిన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం గెలుపు కోసం విశేషమైన కృషి చేశారు. ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కార్లు తగలబెట్టడం, విధ్వంసాలు చేయటం వైసీపీ వాళ్ళ కుట్రని మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి వలస పక్షులు వాళ్ళ ప్రాంతాల్లో హత్యలు, కిడ్నాప్లు చేసిన చరిత్రలు ఉన్నాయి. పోలీసులతో కొట్టించడాలు, ఆ తర్వాత కేసులో మాఫీ చేయటాలు, ఇటువంటి చరిత్రలు ఉన్నాయి. దీన్ని మేము రాజకీయ కక్షతో చేశారని మేము భావిస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ గారి దృష్టికి ఈ సంఘటన గురించి తీసుకెళ్ళడం జరిగింది. వారు ప్రత్యేక బృందాలను పంపించి విచారణ చేయిస్తూ ఉన్నారు. మేము కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ మొత్తం గిరికి అండగా ఉంటుందని. పోలీసులను కూడా నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులు పట్టుకోవాలని తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరూ మనోధైర్యంతో ఉండండి. ఎప్పుడూ లేనటువంటి అలజడుల్ని కొత్తగా వచ్చిన వలస పక్షులు వాళ్ళదేముంది, వచ్చారు వెళ్ళారు, ఇట్లాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని పిలుపునిస్తూ ఇది దోషులు పట్టుకునేంత వరకు ఎంతోనైనా మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలి అని తెలియజేస్తూ గిరి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి నేను ధైర్యంగా ఉండాలని తెలియజేస్తాను. యోగా అంటే వ్యాయామ సాధనాల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ధ్యానం మోక్ష సాధనలో అంతర్భాగమైతే మానసిక శారీరక వికాసానికి యోగాసనాలు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయి. కంప్యూటర్ యుగం ప్రారంభమయ్యాక కాలం పరుగెడుతుంది. కాలంతో పాటు పరిగెత్తలేక మనిషి చతికిలబడుతున్నాడు. చతికిలబడిన మనిషిలో చలనాన్ని తీసుకొచ్చి మానసిక ఒత్తిడిని తగ్గించి కాలంతో పాటు మనిషి పరిగెత్తేలా చేస్తుంది యోగా. అందుకే యోగా ఒంటికి మంచిదేగా అంటూ చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు యోగాసనాలపై మక్కువ చూపిస్తున్నారు. యోగాసనాలపై ప్రత్యేక కథనం. ఒంటికి యోగా మంచిదేగా, లేదీగా ఒళ్ళు పెంచుకోక, నాజూకు
నాజుగా ఉంచు తీగలాగా ఈజీగా రాజయోగం ఏజిని మరిపించేయగా ఈడు ముడతల ధూళి దులుపునుగా. యోగా ఇప్పటిది కాదు, అనాదిగా ఉన్న శాస్త్రం. 100వ శకం 500ల శకం మధ్యకాలంలో ఉన్న యోగ శాస్త్రంపై పతంజలి అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, భారత భాగవతాలలో యోగ ప్రస్తావన ఉంది. వీటిని పరిశీలించి పతంజలి యోగ సూత్రాలను జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారు. ఇవే పతంజలి యోగ సూత్రాలుగా నేటికి అనుసరిస్తున్నారు. పూర్వం మునులు, యోగులు మాత్రమే యోగ సాధనలు చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి యోగ సాధనలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ యోగాసనాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సాహంతో అనేక యోగ సాధన, శిక్షణ కేంద్రాలు వెలిశాయి. యోగాలో శిక్షణ ఇస్తూ ప్రజలకు యోగా పట్ల మక్కువను పెంచుతున్నాయి. వీటిలో భాగంగా ఒంగోలు నగరంలో సీనియర్ వైద్యులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు పతంజలి యోగ కేంద్రాన్ని స్థాపించి గత కొన్ని సంవత్సరాలుగా సంతపేట సాయిబాబా మందిరంలో యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. టిల్ ఏజ్ ఆఫ్ 50, 60 ఈ వయసు వరకు యోగా చేసిన పిల్లల్లో ఆహారం సరిగా తినింది అరాయించుకోకపోవడం, బాగా పెరగకపోవడం, వీటన్నిటికీ ఇదాక రాత్రిపూట పక్కలో ఉంటేలు తెలివితేటలు తప్పుగా ఉంటుంది. ఏ పని ఇష్టపూర్వకంగా చేయాలి. బాగా చదువుకుందాం అనుకోవద్దు కానీ, బాగా పనిచేద్దాం అనుకోవద్దు కానీ, లేకపోతే పరిస్థితులు పోయి జీవితం అంటే ఇంట్రెస్ట్. ఏ పని చేద్దామన్నా ఇంట్రెస్ట్. ఏ పని చేస్తాం. చేపలు బాగు చేసేవాడు చేపలు చక్కగా బాగు, చదువుకునేవాడు చక్కగా చదువుకోవాలి, వ్యవసాయం చేసేవాడు చక్కగా వ్యవసాయం. అట్లా ప్రతి పనిలో ఇంట్రెస్ట్ కలిపి చేసే లక్షణం ఇది వాళ్ళకి చెప్పాలి. నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు బాగా తెలివితేటలు, నువ్వు చక్కగా కలెక్టర్ అవుతావు అని చెప్తావు. రాత్రిపూట పక్కన ఉంటే వస్తువులు చెప్పరు. కానీ మనం యాసనం చేసుకుంటే అది పోతుంది. 2 రోజుల్లోనే రాత్రిపూట ముట్టేలు పెట్టుకున్నాను లక్షణాలు చెప్పారు. బాగా ఆకలి అవుతుంది, అరుగుదల బాగా. ఎంత అరుగుదల అవుతుందంటే నీవు ఎంత తినాలంటే అంత ఈటింగ్ కాంపిటీషన్స్ వెళ్ళే అంత అరుగుదల ఉంటుంది. చక్కగా రాయించు. బీపీ, షుగర్కి వీటన్నిటికి మించి ఏ జబ్బు రాదు, ఇంక్లూడింగ్ కోవిడ్. ఒంటికి యోగా మంచిదేగా, లేదీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా ఈజీగా రాజయోగం ఏజిని మరిపించేయగా ఈడు ముడతల ధూళి దులుపునుగా. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంవత్సరంలోని 365 రోజులు క్లాసులు ఉంటాయని అంటున్నారు. చిన్న పిల్లలు మొదలు వృద్ధుల వరకు వారికి అవసరమైన యోగా టిప్స్ను అందిస్తున్నామన్నారు. యోగ శాస్త్రంలో ప్రధాన యోగాసనాలైన మండూకాసనం, వృష్ట్రాసనం, సుప్త వజ్రాసనం, వకారాసనం, భుజంగాసనం, ధనురాసనం, శలభాసనం, సర్వాంగాసనం, మయూరాసనం, మత్స్యాసనం, శీర్షాసనం, శంఖ ప్రక్షాళనాసనం, ప్రాణాయామం, భస్త్రికాసనం, కపాలాసనం, బాహ్య ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం, ఓంకార ఆసనం, భ్రామరి ప్రాణాయామం, నాడీ శుద్ధి, అలోమ విలోమ, శవాసనం నేర్పిస్తున్నట్టు తెలిపారు. అన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి యోగాసనాలకు ఉందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ రోజులో 1 గంట యోగాకు సమయం కేటాయిస్తే అనారోగ్య సమస్యల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పతంజలి యోగ శిక్షకులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు తెలిపారు. బాడీ రెసిస్టెన్స్ విపరీతంగా ఉంటుంది, బాగా ఆరోగ్యంగా ఉంటుంది. జబ్బులు అక్కడ ఎప్పుడు జబ్బులు, అది కండిషన్. అట్లాగా చదువులో ఎంత తెలివితే అట్లా ఉంటారంటే వాళ్ళు ఆ క్లాస్లో ఫస్ట్ వచ్చే లెవెల్కి వెళ్ళిపోతారు. మ్యాథమెటిక్స్ చాలా చక్కగా లేదు, సైన్స్ బాగా అర్థం చేసుకునే శక్తి, అట్లాంటి లక్షణాలు వస్తాయి. ఆ రకంగా యోగా చేయటం. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను, నా 75 నేను MBA పాస్ అయ్యాను. అట్లా చదువుకుందామని ఇంట్రెస్ట్, తెలుసుకుందామని ఇంట్రెస్ట్, అట్లాంటివి వస్తే
అందువల్ల చిన్నపిల్లల నుంచి మనం ఈ అలవాట్లు ఇన్కల్కేట్ చేయమని మనం ఋషులు ఎప్పుడో తెలియజేశారు. కానీ మనం ఎవరో పాటించలేదు. కానీ దేశంలో ఉన్న సంస్కృతి సంస్కారాలు అమెరికా తక్కిన ఇంగ్లాండ్ వాటితో గుడ్డ లేకుండా జరిగే రోజు మనం గుడ్డలు పట్టుకొని చాలా సంస్కృతిగా జరుగుతుంది. ఎట్లా చక్కగా జీవించాలి నేర్పడం మన ఋషులు నేర్పారు. అవి మనం పాటించాం, ఇప్పుడు పాటిస్తున్నాం కొంతమంది. అయితే పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఆ రకంగా కాకుండా మోడీ పరిపాలనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలో వరల్డ్ యోగా డే అనే దాన్ని సృష్టించాడు. జూన్ 21వ తారీఖున వరల్డ్ యోగా డే చేశాడు. ఆయన యోగా చేస్తాడు, దేశమంతా యోగా చేయమని చెప్తున్నాడు, ఆరోగ్యంగా జీవించమని చెప్తున్నాడు. అట్లాగా మనం అందరం కూడా ఇక్కడ మోడీ గారిని ఈ విషయంలో నేను మెచ్చుకుంటాను. తక్కిన విషయాలు ఆయన ఎట్లా ఆయనకు సంబంధించిన విషయం నాకేం సంబంధం లేదు. ఆ రకంగా మనమంతా కూడా యోగాను బాగా డెవలప్ చేసి చిన్నపిల్లల లెవెల్ నుండి బాగా ఇంప్రూవ్ అయ్యి చక్కగా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ జబ్బులు రాకుండా క్యాన్సర్ రాకుండా ఉండాలని ఆ రకంగా జీవించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరంతా చక్కగా వింటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒంటికి యోగా మంచిదేగా, లేవేగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా, ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా, ఈడు ముడతల ధూళి దులుపునుగా. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఒంగోలు పార్లమెంటుతో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీ పోలింగ్ జరిగింది. మొత్తం 2183 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటి పరిధిలో 18,22,470 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 15,89,890 మంది బారులు తీరి వినియోగించుకున్న తమ ఓటు హక్కు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈవీఎంలను ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచారు. పోలైన ఓట్లను జూన్ 4న రౌండ్ల వారీగా వేర్వేరు గదుల్లో సమాంతరంగా లెక్కించనున్నారు. అందుకు గాను మరో 10 రోజులే సమయం ఉంది. దీంతో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో అవసరమైన ఏర్పాట్లు శరవేగంగా చేపడుతున్నారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను మొత్తం 161 రౌండ్లలో లెక్కించనున్నారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా 22 రౌండ్లలో, అత్యల్పంగా ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, ఒంగోలు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు 19, దర్శి, కొండేపి, గిద్దలూరు నియోజకవర్గాలకు సంబంధించి 21 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ఒక్కో రౌండ్కు 25 నిమిషాల మేర సమయం పట్టనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా తుది ఫలితాలు వెలువడేందుకు సాయంత్రం 4 గంటలు కానున్నట్లు అంచనా. గెలిచిన అభ్యర్థికి సదరు నియోజకవర్గ ఆర్ఓ ఎన్నికల ధృవపత్రం అందజేస్తారు. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా 256 పోలింగ్ కేంద్రాలున్నాయి. దీంతో జిల్లాలో తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే వెల్లడవుతుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఒంగోలు 26 మంది, మార్కాపురం 27 మంది, గిద్దలూరు 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 బ్యాలెట్ యూనిట్లు వినియోగించారు. ఒంగోలు పార్లమెంటుకు కూడా 25 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో 2 బ్యాలెట్ యూనిట్లు వినియోగించారు. ప్రతి రౌండ్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడివిడిగా 14 చొప్పున బల్లలు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రతి బల్ల వద్ద ఒక పర్యవేక్షకుడు, ఒక సహాయ పర్యవేక్షకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. వీరి పర్యవేక్షణలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను అభ్యర్థులు వారు ప్రతిపాదించిన ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు. జూన్ 4వ తేదీ ఉదయం 5:30 సిబ్బందికి టేబుల్ కేటాయింపు ప్రక్రియ చేపడతారు. ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రారంభిస్తారు. ప్రతి రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. తొలుత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 14 బల్లల చొప్పున 8 నియోజకవర్గాలకు మొత్తం 112, పార్లమెంటుకు మరో 112 ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బల్లకు 3 చొప్పున 672 మంది, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు మరో 240 మందిని నియమించనున్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 912 మంది అవసరం. అదనంగా 20% మందిని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించిన అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.
స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన కంట్రోల్ యూనిట్లను పోలింగ్ కేంద్రాల వారీగా వరుస క్రమంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య గ్రామ రెవెన్యూ సహాయకులు హమాలీల ద్వారా లెక్కింపు కేంద్రంలోకి తెస్తారు. ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు ప్రజా సంఘాల కార్యాలయంలో నేటి నుంచి 1వ తేదీ వరకు చిన్నారులకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి తెలిపారు. శిక్షణ శిబిరంలో దేశభక్తి గీతాలు, ఇంద్రజాలం, మ్యాజిక్ షో, డ్రాయింగ్, ఫన్నీ యాక్ట్ తదితర వాటిల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి నాయకులు ఇందిరా జ్యోతి, విద్యార్థి నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ పేరుతోటి లాస్ట్ ఇయర్ ఈ సమ్మర్ వేసవి శిబిరాలని ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఈ ఇయర్ కూడా 25 నుంచి 1వ తేదీ వరకు ఒంగోలులో ఉన్నటువంటి స్థానిక ఎల్బీజీ భవన్లో ఈ సమ్మర్ క్యాంప్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ పిల్లలు చాలా బాగా వచ్చి ఇక్కడున్న నేర్పించినటువంటి అన్నిటిని కూడా బాగా శ్రద్ధగా నేర్చుకోవటం జరిగింది. ఈ ఇయర్ కూడా అంతే విధంగా ఆ పిల్లలు చాలా యాక్టివ్గా ఈ శిబిరానికి రావటం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. అంటే పిల్లలకి వేసవి సెలవుల్లో ఇంట్లోనే ఉంటూ టీవీలు, ఫోన్లు ఇలాంటివే కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీసే దానికోసం మేము ప్రజా సంఘాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా దీన్ని బాగా యాక్టివ్గా పిల్లలందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. దీన్ని ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన దీన్ని ప్రతిరోజు కూడా వాళ్ళకి వివిధ రకాల సైన్స్ ప్రయోగాలు కానీ, అట్లాగే డ్రాయింగ్, పేపర్ క్రాఫ్టింగ్, అట్లా వివిధ రకాలైనటువంటి వాటిని ఇక్కడ మేము పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా యాక్టివ్గా శ్రద్ధగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో పిల్లలందరికీ ఇంటి దగ్గరే ఉండి ఎప్పుడు టీవీ చూడటము, ఫోన్లు చూడటము, ఫోన్లో గేమ్స్ ఆడటము ఇవే చేస్తూ ఉన్నారు. అలా గేమ్స్ అవి ఆడటం వల్ల పిల్లలకి ఈ జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వారం రోజులు జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలకు ముఖ్యంగా ఆడతా పాడతా సరదాగా ఆటలు పాటల ద్వారా ఎలా నేర్చుకోవాలి, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా సరే ఆట పాటల ద్వారా ఎలా నేర్చుకోవాలి అనేది మేము ఈ ఓసీసీ క్లబ్లో నేర్పించడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు జనని. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆఖరి సంవత్సరం కూడా వచ్చాను. నాకు రాని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఈ క్లబ్కి వచ్చిన వెంటనే. నాకు అసలు క్రాఫ్టింగ్ అంటే అసలు ఇష్టం లేదు, కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే అది ఇంకా చేయాలి, ఇంకా నేర్చుకోవాలనే ఆరాటం కలిగింది. నాకు ఎంతో ఇష్టంగా ఉంది. పాటలు కానీ ఆటలు కానీ చాలా మంచిగా నేర్పిస్తున్నారు. నాకేంటంటే మ్యాథ్స్ కూడా అస్సలు రాదు. ఫన్నీ మ్యాథ్స్ అనే పేరుతో ఎన్నో నేర్పించారు. నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు కూడా వద్దాం అనుకుంటున్నాను. ఈ చిల్డ్రన్స్ క్లబ్ చాలా బాగుంది.
ఇక్కడికి వచ్చిన కానీ అన్ని విద్యలు నేర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక అన్నీ బాగున్నాయి. నాకు ఈ ఆఖరి సారి కూడా వచ్చిన కానీ ఇక్కడ అన్నీ నేర్పించారు. వేదిక్ మ్యాథ్స్, ఫన్నీ మ్యాథ్స్, క్రాఫ్ట్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. నగరంలోని గద్దలగుంటలోని కొంజేటి బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సింధూరంతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి దంపతులు, ఓగిరాల సాయి, మేకల గోవిందు, పొన్నపోలు శివ, బేతిరెడ్డి సాయి, చెంగలశెట్టి చరణ్, లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గద్దలగుంటపాలెం రాజా పానకాల రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 35 సంవత్సరముల నుంచి హనుమత్ జయంతి ఉత్సవములు ఎంతో వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ఈ సంవత్సరం 24వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 11 రోజులు విశేషమైన కార్యక్రమములు. ఈరోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, గోపూజ, తులసి పూజ, అభిషేకం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమాలు మొదలైనవి. ఈరోజు సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి సింధూరాలంకరణ భూషితుడై మనందరికీ కూడా ఎంతో కనుల విందుగా స్వామివారు మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు చందనాలంకారం ఒకరోజు, రామనామ సంకీర్తనం ఒకరోజు, లక్ష మల్లెల కార్యక్రమం ఒకరోజు, లక్ష తమలపాకుల పూజ ఒకరోజు, రేపు సాయంత్రం శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగును. ఆఖరి రోజు స్వామివారి హనుమత్ జయంతి రోజున స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము, సాయంత్రం శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం, ఊరేగింపు కార్యక్రమం, ఊంజల సేవతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా ఈ గద్దలగుంటపాలెం రాజాపానకాల రోడ్లో వేయించేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఎంతో వైభవంగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాం. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో నిలబడి నిరీక్షించారు. వందలాదిగా వచ్చిన భక్తులకు క్యూ లైన్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున మల్లవరం గ్రామ ప్రజలు భక్త బృందాలకు త్రాగునీరు, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మల్లవరం గ్రామంలో దేవస్థానం ప్రాంగణం వద్ద అనేక సామాజిక వర్గాలకు చెందిన అన్నదాన సత్రాలలో ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. వందలాది భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయా కేంద్రాల్లో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ నారా నాగిరెడ్డి, ఈవో దామ సుబ్బారావు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం విద్యార్థులకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. సోషల్ వర్కర్ దాసరి లక్ష్మీప్రసాద్ విజ్ఞాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు వినోద కార్యక్రమాలు చేయించారు. ముందుగా ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయించారు. 5వ తరగతి విద్యార్థిని తరుణి ప్రదర్శించిన క్లాసికల్ డ్యాన్స్ ఆకట్టుకుంది. 6వ తరగతి విద్యార్థిని నిషిత బుల్లెట్ బండికి వస్తాను అంటూ ప్రదర్శించిన నృత్యం ఉర్రు తొలగించింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో విజ్ఞాన శిబిరంలో పాల్గొన్నారు. ఒంగోలు మినీ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ముగిశాయి. షటిల్, సెపక్ తక్రా, యోగా, బాక్సింగ్లకు సంబంధించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ముగిశాయని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి తెలిపారు. శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులకు, కోచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణా శిబిరంలో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు.
వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా మన ప్రకాశం జిల్లా అంతటా 50 వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాము. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల 50 శిక్షణ శిబిరాల నుంచి కొన్ని శిక్షణ శిబిరాలను మాత్రమే మేము కండక్ట్ చేయగలిగాము. వాటిల్లో ఎక్కువ భాగంగా బ్యాడ్మింటన్, సబక్ తక్రా, బాక్సింగ్, వాలీబాల్, ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ గేమ్స్ని చేస్తున్నారు. వాలీబాల్, ఫుట్బాల్, బాక్సింగ్ వచ్చేసి పెరేడ్ గ్రౌండ్స్, పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో కండక్ట్ చేస్తుంటే మన డాక్టర్ పి ఆనంద్ మినీ స్టేడియంలో సబక్ తక్రా, బాక్సింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ గేమ్లో వేసవి శిక్షణ శిబిరాలని కండక్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్ గేమ్స్ని కండక్ట్ చేస్తూ దాదాపు 25 శిక్షణా శిబిరాలని మన ప్రకాశం జిల్లా తరపున మన డిఎస్ఏ నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాము. జూన్ 15 వరకు ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతూ ఉంటాయని తెలియజేస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈశాన్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఆ వాయుగుండం బంగ్లాదేశ్కు నైరుతి దిశగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అది మరింతగా బలపడి ఈశాన్య దిశగా కదిలి తుఫానుగా మారి ఉత్తర దిశగా కదిలి మరింత బలపడనుందని వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ ఈ నెల 26న అర్ధరాత్రి మరింత ఉగ్రరూపం దాల్చి పడమటి బంగాళాఖాతం తీరం సమీపంలోని సాగర్ దీవి, కిప్పురావు మధ్య తీరం దాటనుంది. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో పాటిబండ్ల వెంకటేశ్వర్ల 35వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పాటిబండ్ల రంగారావు శ్రీరామ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమం చైర్మన్ రావూరి రంగయ్య, చప్పిడి వీరయ్య, మల్లాది శ్రీనివాసరావు, అద్దంకి లవి ప్రసాద్, డాక్టర్ ఉబ్బా దేవపాలన, షేక్ మొహమ్మద్ రఫీ, పసుపులిటి ఆంజనేయులు, అలహరి ప్రసాద్, తమ్మన శ్రీనివాసరావు, ఉరిటి వెంకట శ్రీనివాసరావు, రంగారావు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కొన్ని అబద్ధాలను ఏమీ ఆలోచించకుండా నమ్మేస్తాం, కానీ నిజాలను నమ్మటానికి మాత్రం ఆలోచిస్తూ ఉంటాం. శ్రీ సత్య న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.